హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్య సిస్టర్స్. ఈరోజు వీడియోలో ధాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇంట్లోనే ఈజీగా సేమ్ ధాబా స్టైల్లో అదే టేస్ట్ రావడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా అదే రుచితో టేస్టీగా ఉండే ధాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీని చూపించబోతున్నాను. ఈ కాజు పన్నీర్ కర్రీని ఇలా బగారా రైస్లోకైనా, అన్నం, చపాతీ లేదా పుల్కా, రోటీ దేనిలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ కాజు పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 20 లేదా 25 జీడిపప్పు ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 పెద్ద సైజు టమాటో ముక్కల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్, టమాటో ముక్కల్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ ఇలా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 250 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకుంటున్నానండి. నేను 250 గ్రామ్స్ పన్నీర్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ని లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. నేనైతే ఇలా ఫ్రై చేసి వేసుకుంటున్నానండి పన్నీర్ని. మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. పన్నీర్ని పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లవంగా, అలాగే 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 లేదా 4 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ముందుగా ఆనియన్, టమాటోని ఫ్రై చేసుకున్నాం కదండి, అది మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఈ కర్రీని రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్లోకి చేస్తున్నాను కాబట్టి కారం అయితే ఎక్కువగానే వేసుకున్నాను. చపాతీ, రోటీకి అయితే కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని వీటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బాండీపై మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ అయితే గ్రేవీకి సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగునైతే వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి, లేదంటే పెరుగు గడ్డల్లాగా అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు బాండీపై మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు గ్రేవీని ఉడికించాలండి. ఈ కర్రీలో పెరుగు వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బాండీపై మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గీని కూడా వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కాజు పన్నీర్ కర్రీ రెడీ. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.